హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో బెల్లం చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదైతే ముద్దపప్పు కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కొద్దిగా చింతపండుని అయితే మనం కొంచెంసేపు నానబెట్టుకోవాలి. చింతపండు నానిపోయిన తర్వాత ఇలా పులుసుని అయితే కలిపి పోసేసుకుని ఇందులో 2 గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి. అది మనకి చారు ఎంత క్వాంటిటీ అయితే కావాలనుకుంటున్నామో అంత అయితే మనం ఇందులో నేనైతే 2 గ్లాసుల వాటర్ని అయితే పోస్తున్నాను. తర్వాత అయితే కొంచెం బెల్లాన్ని కూడా స్వీట్నెస్కి తగ్గిన బెల్లాన్ని కూడా మనం ఇందులో వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువగా అయితే వేసుకోవడం, కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే అవి పుల్లగా తీయగా ఉంటాయి కాబట్టి మరి ఎక్కువ వేస్తే బాగా తీయగా ఉంటాయి. అందుకని బెల్లాన్ని అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఈ మసాలాను అయితే వేస్తున్నాను. ఈ మసాలాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి. అందులో 1 స్పూన్ ధనియాలను అయితే వేసుకోండి. అలాగనే 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని తర్వాత అయితే 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. వీటిని అయితే మసాలాను అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నాను చూడండి. అయితే ఇవన్నీ కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని అయితే వేసుకుని ఇందులో ఇలా కట్ చేసుకుని వేసుకుని దాన్ని కూడా లైట్గా అయితే బాగా నలిగేటట్టు కాకుండా కొంచెం లైట్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాను అయితే మనం కూడా చారులో అయితే కలుపుకున్నాం కదా, చూసారు కదా, అక్కడ చారులో అయితే వేసాను. ఇప్పుడు వీటన్నిటిని కలిపేసుకొని ఇందులో కొంచెం తగినంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ అంతా బాగా కలిపేదంటే ఇలా కలుపుకోవాలి. తర్వాత మీకు టేస్ట్కి తగ్గనంత సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే కల్లుప్పుని అయితే వేస్తున్నాను. కల్లుప్పునైనా వేసుకోవచ్చు, అలాగనే సాల్ట్నైనా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కారాన్ని కూడా వేస్తున్నాను. కారం మరీ ఎక్కువగా కాకుండా కొంచెమే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా తిప్పేసుకోవాలి. చారంతా బాగా తిప్పేసుకున్న తర్వాత మనకి సరిపోతే ఉప్పు కారం అవి ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది స్టవ్ మీద అయితే పెట్టేసేసుకుని ఒక 5 మినిట్స్ అయితే బాగా ఇలా తెరనిచ్చుకోవాలి. చారు అయితే ఇక్కడ తెరలిపోయినాయి. ఇప్పుడైతే మనం పోపుని అయితే వేసుకోవాలి. పోపుకైతే ఒక బాండీని అయితే పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ని అయితే వేసుకుని 1 స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకోవాలి. అలాగనే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా చితక్కొట్టుకుని వేసుకోండి. అలాగనే 2 ఎండుమిర్చిని కూడా ఇలా విడుచుకుని అయితే వేసుకోండి. తర్వాత ఒక కరివేపాకు 2 కరివేపాకు రెమ్మలను కూడా చించి వేసుకుని ఇదంతా బాగా వేగిన తర్వాత పోపుని ఇప్పుడైతే చారులో అయితే వీటిని పోసేసుకోవాలి. ఇలా చారులో అయితే మొత్తం పోపుని అయితే వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఇలా తెరలనిచ్చుకోండి. మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా అయితే చారు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మీకు సాల్ట్ అలాంటివి ఏమైనా సరిపోతే చెక్ చేసుకుని అయితే వేసుకోవచ్చు లాస్ట్లో. ఫైనల్గా అయితే చారు అయితే రెడీ అయిపోయినాయి. ఈ చారు కాంబినేషన్లోకి అయితే ముద్దపప్పు అయితే సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ నేను ముద్దపప్పుని కూడా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.